రైట్, ఇతర సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూద్దాం. మ్యాట్రిక్స్ ఏం చెబుతోంది అసోంకి సంబంధించి? ఇదివరకు మనం చూసినటువంటి పీపుల్స్ పల్స్ కానీ ఎస్ఏఎస్ గ్రూప్ ఐఐటిఎన్స్ ఇచ్చినటువంటి ఫలితాలు కానీ ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే ఇక్కడ కూడా మనకు మ్యాట్రిక్స్ కూడా ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రాబోతోంది, హ్యాట్రిక్ కొట్టబోతోంది అనేటటువంటి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తోంది. 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 25 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇతరులు 6 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించబోతున్నారు. అస్సోంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. అనేక అంశాలు ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా మనం క్లియర్గా చర్చించుకుందాం. మ్యాట్రిక్స్ ఇచ్చినటువంటి ఫలితాలను చూసాం. అసోంకి సంబంధించి 126 స్థానాలు ఉన్నాయి. 85 నుంచి 95 స్థానాల్లో ఎన్డీఏ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, చాణక్య స్ట్రాటజీస్ 294 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నాయంటే చాలా ఆసక్తికరంగా మారింది. టీఎంసీ 130 నుంచి 140 స్థానాలకే పరిమితం అవుతుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్న మాట. వెంటనే మనం బీజేపీని చూస్తున్నాం, 150 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇస్తోంది. 160 స్థానాల వరకు వచ్చిందంటే బీజేపీ డెఫినెట్గా ఇక్కడ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి సంకేతాలను ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ తన ఎగ్జిట్ పోల్ ఫలితాలతో వెల్లడిస్తోంది. కేవలం 140 దగ్గరకు వచ్చి ఆగిపోతోంది టీఎంసీ. 150 నుంచి 160 స్థానాలతో 150 అనేది అత్యల్పంగా బీజేపీకి కనిపిస్తోంది, 160 అత్యధికంగా కనిపిస్తోంది. ఓవరాల్గా మనం చూసినప్పుడు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ఇక్కడ అధికారంలోకి వస్తుందనేది చాణక్య స్ట్రాటజీస్ చెబుతున్నమాట. అదే మనం ఎస్ఏఎస్ గ్రూప్ చూసినప్పుడు కానీ లేకపోతే పీపుల్స్ పల్స్ చూసినప్పుడు కానీ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందనేటటువంటి సంకేతాలు అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 2 నుంచి 4 స్థానాలకు పరిమితమై ఉనికిని చాటుకునే పరిస్థితిలో ఉంది. పూర్తిగా ఉనికిని కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఎం. సున్నకు పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ తమిళనాడుకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు 234 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో మరోసారి డిఎంకే అధికారంలోకి రాబోతోందనేది అన్ని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్కి సంబంధించి మనకు కొంత డీవియేషన్ కనిపిస్తోంది. కొన్ని సర్వే ఫలితాలేమో అటు టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి మమతా బెనర్జీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెబుతుంటే కాదు, బీజేపీ అధికారంలోకి రాబోతోందని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఇక తమిళనాడుకు సంబంధించి ఏకపక్షంగా అన్ని సర్వే సంస్థలు ఇస్తున్న దాన్ని బట్టి చూస్తే డిఎంకే 145 నుంచి 160 స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఏఐఏడిఎంకే 50 నుంచి 65 స్థానాల్లో మాత్రమే విజయం సాధించబోతోంది. టీవీకే విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ 13 నుంచి 18 స్థానాలతో ఇక్కడ మళ్ళీ మనకు డబుల్ డిజిట్ కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం చూసినటువంటి మనం ఎగ్జిట్ పోల్ ఫలితాలు కొన్ని సర్వే సంస్థలు కేవలం సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందనేటటువంటి ఫలితాలను ఇచ్చాయి. కానీ ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు చూసినప్పుడు టీవీకే 13 నుంచి 18 స్థానాల్లో విజయం సాధించబోతోందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. టీవీకే ప్రభావం ఏఐఏడిఎంకే పైన చాలా స్పష్టంగా పడినట్లుగా క్లియర్ ఇండికేషన్ ఇక్కడ మనకు ఏ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసినా అర్థమవుతుంది. నెక్స్ట్, రైట్, చాణక్య స్ట్రాటజీస్ కేరళకి సంబంధించి చాణక్య స్ట్రాటజీస్ 140 స్థానాలు ఉన్నటువంటి కేరళంలో ఎల్డీఎఫ్ 58 నుంచి 64 స్థానాలకే పరిమితం అవుతుందనేది చాలా క్లియర్గా చెబుతోంది. యూడీఎఫ్ 72 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించబోతోంది, అధికారంలోకి రాబోతోందని చాణక్య స్ట్రాటజీస్ చెబుతోంది. ఇక ఎన్డీఏ 1 నుంచి 3 స్థానాలకు పరిమితం అవుతుంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాల్లో విజయం సాధించబోతున్నారని చాణక్య స్ట్రాటజీస్ ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్, నెక్స్ట్, రైట్, అసోంకి సంబంధించి చూస్తున్నాం. ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టబోతోందా? ఎస్, అన్ని సర్వే సంస్థలు చాలా క్లియర్గా చెబుతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ కూడా క్లియర్గా తన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెబుతోంది. ఎన్డీఏ 88 నుంచి 98 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కాంగ్రెస్ పార్టీ 22 నుంచి 32 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇతరులు 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కాబోతున్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్ ఇండికేషన్ ఎన్డీఏ మరోసారి అంటే హ్యాట్రిక్ కొట్టేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రైట్, చాణక్య స్ట్రాటజీస్. పుదుచ్చేరికి సంబంధించి మొత్తం 30 స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏ 17 నుంచి 20 స్థానాలతో విజయం సాధించబోతోంది. ఇక్కడ మరోసారి అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 13 స్థానాలకే పరిమితమవుతుంది. అదర్స్ చూసినప్పుడు 0 నుంచి 1 మాత్రం మనకు కనిపిస్తోంది.